మహానుభావుడు కంచి కామకోటి పీఠాధిపత్యము వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి మహాస్వామి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానము అంటే ధర్మానుష్ఠానమే అలా చేసేవాడు. ఆయనకి పరమాచార్యని దగ్గరగా చూడాలి అనే కోరిక. 2 రోజులు ఆయన విడిది చేసిన చోటుకు వెళ్ళాడు. విపరీతమైన జనము. దూరము నుండి చూసి ఆయన దగ్గరికి ఎలా వెళ్తాను, ఆయన మనతో ఎందుకు మాట్లాడతారు, వెళ్ళడము అనవసరము అని ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ నుండే ఇక నమస్కారము అని పడుకున్నాడు. పరమాచార్య స్వామి తెల్లవారుజామున 2 గంటల వేళ ఎవరికి చెప్పకుండా బయలుదేరి గబగబా కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఇల్లు ఎలా తెలుసు అనుకోకూడదు. ఆయన పరబ్రహ్మ స్వరూపులు, త్రికాల వేది, ఆయనకి తెలియనిది ఉండదు. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటి ముందు వెళ్ళి నించున్నారు. ఆయన ఇల్లాలు కల్లాపి చల్లడానికి బయటికి వచ్చింది. కల్లాపి చల్లి పక్కకు చూస్తే చలికాలం అవడం వల్ల మహాస్వామి ముడుచుకొని కూర్చొని జపం చేసుకుంటున్నారు. ఆమె హడలిపోయింది. నడిచే దేవుడని పేరుగాంచిన వ్యక్తి, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆయన తన పాదములను తలుచుకొని నమస్కరిస్తారు. అటువంటి వాడు తన ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నారు. పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది. నిద్ర మంచము మీద నుండి దూకి బయటికి వచ్చి నేల మీద పడి నమస్కరించి ఏడుస్తూ, మహానుభావ, మా ఇంటికి మీరు వచ్చారా అన్నారు. ఆయన చూసి, 2 రోజులుగా నా దగ్గరికి వస్తున్నావుగా, ఈయన దగ్గరకు వెళ్ళగలనా, మనని పలకరిస్తారా అనుకున్నావు. ధర్మానుష్ఠానం చేసేవాడి దగ్గరకు నేను రాను అనుకున్నావు, అందుకే నేను వచ్చాను అన్నారు. తణుకు వద్ద జరిగినది ఈ సంఘటన. మహాత్ముల దృష్టిలోకి ఏదో చేస్తే వెళ్ళగలము అనుకోకూడదు. ఏ మూల కూర్చొని ధర్మానుష్ఠానం చేస్తున్నా మహాత్ముల దృష్టిలోకి వెళ్ళి తీరుతారు. సత్పురుషుల దృష్టిలో పడటము జీవితంలో గొప్ప అదృష్టం. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు. Like and subscribe Eagle Media Works.